నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జనసేన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద మోదీ గారి నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ ఆయన అయితే కొంత మాట్లాడటం జరిగింది. విపక్షాలు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మీద చేస్తున్న నిరసనలు గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ ఊరికనే వచ్చేది కదా, వీళ్ళ ఇంట్లో ఏమన్నా పుడుతుందా, లేదంటే బయట దేశాల్లో ఉన్న పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఊరికనే ప్రతి ఒక్కళ్ళు మోదీని ఆడిపోసుకుంటున్నారు. సో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య ఉన్న యుద్ధ పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రజలనే ఆయన అయితే కోరటం జరిగింది. అలాగే ప్రతిపక్షాలకు కూడా ఆయన చురుకులు అందించడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? దీనికైనా ఫస్ట్ చదువు ఉండాలి. పైపెచ్చు పార్టీ ఎందుకు పెట్టామో తెలియాలి. నరేంద్ర మోడీ కంటే మీరు వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. ఏది పడితే అది మాట్లాడడానికి ఇక్కడ మీకు ఒక వెసులుబాటు ప్రజలు కల్పించారనుకుంటే మీ కర్మ. మీరు ఒక పపెట్ షో చేస్తున్నారు అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మీరు జబ్బడిపోయారు, ముక్కు మూతి ఆపరేషన్ చేయించుకుని బయటకు వచ్చారు, రెస్ట్ తీసుకున్నారు, బాగా బొగ్గలు వచ్చాయి, రంగు వేసుకోకుండా వచ్చారు, చాలా సంతోషం. మీ మీద మీకు కన్సర్న్ ఉందో లేదంటే టీషర్టు జాకెట్, అది ట్రాక్ సూట్ జాకెట్ ఒకటి వేసుకుని వచ్చాడు సంతోషం. గబగబ వచ్చి మీటింగ్ పెట్టేశారు. వాళ్ళందరూ మెస్పరైజ్ అయిపోయి మా సార్ వచ్చారు మా దగ్గరికి అని చెప్పి ఊగిపోతున్న మీ తన్మయత్వం బ్యాచ్ అంటాం మేము. వాళ్ళకి మళ్ళీ ప్రవచనాలు. అసలు మీరు దేనికి వచ్చారో తెలుసా? మీకు తెలుసా? మీకు కాదు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మీకు తెలుసా దేనికి వచ్చారో? చంద్రబాబు నాయుడు మీకు టాస్క్ ఇచ్చాడు. కొన్ని భయంకరమైన ఇష్యూలు ఉన్నాయి, వాటిని పక్కదారి పట్టించాలి అని. ఇందుకు రాజకీయ క్షేత్రంలో ఉదాహరణకు ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఏషియన్ మర్కంటైల్ బ్యాంకు 15,000 కోట్లు అమరావతికి ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ డైరెక్షన్లో. ఆల్రెడీ అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు, అది కుంగిపోయింది. ఇందుకు సాయిల్ సింక్ అవుతుంది అక్కడ. సో దీనికి 2 పొక్లైనర్లు పెట్టి క్రేన్లు పెట్టి ఆపుతున్నారు దాన్ని. సో ఇది ఒక డిబేటబుల్ టాపిక్ అవుతూ ఉంటుంది. రెండోది, సిఆర్డిఏ అద్దె భవనాలని ఇన్నాటికి నిద్రలేచారు వైసీపీ వాళ్ళు. చాలా తెలివితేటలు వాడుతున్నారు వాళ్ళు. నిజంగా తెలివి ఉండి వాడుతున్నారో తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకి. మీరు జాగ్రత్తగా గమనించండి. సిఆర్డిఏ చట్టం మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి, వాళ్ళు దాన్ని ప్రక్షాళించడానికి. నేను అమరావతి ఎందుకు వద్దంటున్నాను అన్నదాన్ని ఇలా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎలా తెలుసా? ఈ సిఆర్డిఏలో ఎంత కష్టపడి మనం బిల్డింగ్లు కడితే కొత్తగా ఈ సిఆర్డిఏ చట్టం ప్రకారం ఏ ఆఫీస్ ఇందులోకి షిఫ్ట్ అయినా రెంట్ సిఆర్డిఏ కట్టాలి. ఇది ప్రభుత్వ భవనాలు కాదు, అద్దె భవనాలే. అంచేత సిఆర్డిఏ యాక్ట్ స్లాష్ అయ్యే దగ్గర నేను పనులు చేయట్లేదని ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు కదా ఆయన. ఎందుకుంటారు దిక్కుమాల సలహాదారులు బుర్ర తక్కువ బ్యాచ్ అంతా ఉన్నారు కదా లోపల తగలడి. ఎవడైనా ఇచ్చాడే పనికొచ్చిన ఐడియానికి బదనాం అవుతుంటావు పక్కన. మీరు గమనిస్తున్నారా? తర్వాత ఆల్రెడీ ఆయన పెద్ద ఆయన పేరేంటి వడ్డే శోభనేశ్వరరావు గారు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నారు ఈ మిగిలిన గ్రామాల ల్యాండ్ పూలింగ్ విషయంలో. ఎక్కడ వైఎస్ఆర్సీపీ యాడ్ అయిపోతుందో అన్న దగ్గర ట్రాప్లో కొడుతున్నారు. ఆ ట్రాప్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ పడ్డారు. మొన్న డిస్కస్ చేసాం అది. మూడోది, రుషికొండకు గుండు కొట్టేశారు. ఈ కథలన్నీ చెప్పాడు ఎవరు? పవన్ కళ్యాణ్. పర్యావరణ కేసులు వేసిన ఆ రోజు బొలిశెట్టి గారు. వీళ్ళందరూ మాటలు జ్ఞాపకం తెచ్చుకుందాం. సింహాచలం కొండకి ఏం చేస్తున్నారు? ఇదే గుండు కొట్టించి పర్యావరణానికి సంబంధించిన కేసులు ఏవి లేకుండా ఎవరు రిలయన్స్ వాడితో డేటా సెంటర్ పెట్టిస్తున్నారు. మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకోవాలి కదా. ఎరా మేము ప్రభుత్వ భవనాలు కడితే గుండు కొట్టేమన్నారు, ఇక్కడ సింహాచలం పర్యావరణం అన్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలు తొక్క తోటకూర ఉల్లిపొంకొబులు చెప్తారు కదా. అరే మీ పార్టీ సిద్ధాంతమే పర్యావరణం రక్షించడం రా. పైపచ్చి మీరు బొలిశెట్టి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతం అవగతం చేసుకున్నాడు ఎవరు లేడా మీ దగ్గర? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా 100 కోట్ల పెనాల్టీ కట్టించాడు ఆయన. ఇది ఇసుక రీచ్లు తవ్వేస్తున్నారు కృష్ణానదిలో అని. చెప్ప ఉంది మీకు? అవును. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తినేసింది కూడా ఆయన కదా. అన్ని కేసులు వేసి పర్యావరణాలకి. ఇప్పుడు కొత్తగా బాంబు పెట్టేటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ బిల్డింగ్లు కూల్చేస్తారని. దాని దగ్గర మా పేరు నేను కూడా మాట్లాడింది ఏంటి? చాలా చక్కగా చెప్పాడు 2 స్టేట్మెంట్లు. పొలాలు ఇవ్వండి, ఈ మీటికి ఇచ్చేస్తాం మేము వచ్చింది వెంటనే అన్నాడు. పొలాలు ఇస్తే నారాయణ ఊరుకుంటాడు. పక్కలేండ్రను డ్రైనేజీలు బుల్డోజర్లు పెట్టి తొక్కేస్తాండి మొత్తం వ్యవసాయ క్షేత్రాలకు పనికి రాకుండా. అవును. అప్పుడు వచ్చి మీరు ఎవరికి ఇస్తారు? 8 కొలతలు ఎట్టేస్తారు. అదే యోగ్యం కానివి. సో ఈ హెర్క్లెన్ టాస్క్ ఎక్కడ అడ్రస్ అవ్వకుండా వాళ్ళకి కూడా చాలా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎంత సరదాగా ఉంటారంటే పవన్ కళ్యాణ్ మీద అలో లక్ష్మణ నేర్చుకుంటే చాలు కాలక్షేపం. సో ట్రాప్ వేసారు మనోడికి బిస్కెట్ వేసి నువ్వు వెళ్ళి పని చేసుకుంటారా అంటే వెళ్ళాడు. ఊరికి అసందర్భ పేలాపనలు. ఓ పక్క క్యాస్ట్ గురించి మాడతాడు, ఓ పక్క విజయ్ గురించి మాడతాడు.
అవును. ఇంకోటి ఏంటన్నారు, ఊర్లో పెళ్లి అయితే ఏదో సందడి అన్నాడు. అవును. కుక్కలు అనలేదు, నేనైతే దాన్ని ఎక్కిపించాను. అవును. చిన్నపిల్లలు ఇటు సందడి చేస్తారు. సరే సార్, మీ గురించి మీకే చెప్తాను. మా పయ్యవాళ్ళ కేశవ్ గారి గురించి నాకు తెలుసు. ఆయన మంచి మనిషి. చంద్రబాబు గారికి నిజంగా ఏసీ లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది ఆయనకున్న చర్మ సమస్యకని. భువనేశ్వరం గారు కానీ లోకేష్ కానీ అంతకుముందు 10 సార్లు తిరిగారు. ప్యారంటరీ పెట్టేస్తాం, ఆయన భోజనం ఇవ్వాలి అన్నీ మాట్లాడారు, కానీ ఏసీ మాత్రం మాట్లాడలేదు. పయ్యవాళ్ళ కేశవ్ గారు కదా, ఆయన వచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్లో ఆయనకి ఏసీ పట్టింది. అప్పుడు వాళ్ళ చుట్టపాలకు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి లేని కన్సర్ను ఎగేసుకుని మీరే రోడ్ల మీద దొల్లేసి నానా తెప్పలు పడి మీరెళ్ళి అక్కడ బాలకృష్ణ బెక్క చచ్చిపోయాడు, లోకేష్ గారు కూడా బెక్క చచ్చిపోయి ముఖం పెట్టారు. మీరెళ్ళి పొత్తులో మేము ఉన్నామని చెప్పి ఏదో పెళ్ళి అయితే ఏదో సందరని మీరు చెప్పిన దానికి మీరెందుకు సందడి చేశారు ఆ రోజు? అంటే ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టకాయలు ఎవరైనా ఏడుస్తారా? అలా లేదు. ఆయన జైల్లో పెట్టాలి, లోదరా తెలుగు తక్కువతనం కానీ రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన వెళ్ళి అప్పుడు పార్టీ పొత్తు మాడతాడు. ఎందుకు భయం నీకు? దేనికి భయం? అప్పుడు నోటెల్లో అల్లరి పెడితే చంద్రబాబు గారి డైరెక్షన్లో పారొచ్చిండు వెనక్కి. అప్పుడు పరిగెట్టుకెళ్ళి కలిసాడు చంద్రబాబు. జ్ఞాపకం ఉందా మీకు? అవును. ఆ తదనంతర పరిణామం ఈరోజు చంద్రబాబు గారు నిజంగా బెయిల్ రాకుండా ఉండిపోతే జైల్లో నా పరిస్థితి ఏంటని దీపం ఉండగానే ఇల్లు చక్కెట్టుకోవాలని గబగబా వెళ్ళి పారిపోయాడు. నేను పొత్తుకొచ్చాను. వాళ్ళప్పటికీ ఇష్టం లే. అన్ని మాట్లాడినోడికి తలంచుకుని పౌరుషం లేకుండా ఉన్న వస్తాడా? అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎందుకంటే ఈజ్ టాస్క్ డిప్లాయర్. టాస్క్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆయనకు ఉన్నాయి. టాస్క్ ఇచ్చేది చంద్రబాబు గారు. ఈయన ఆత్రం ఏంటి? ఆ రోజు అంత పరిగెట్టుకుని రోడ్ల పడి తొలుకుని పోయాడు. ఎందుకు పోయాడు అనుకుని ఈ రోజు ఆలోచిస్తే పొరపాటు చంద్రబాబు గారు కనుక జైల్లో ఉండిపోతే ఈయన పట్టించుకునేవాడు లేడు. అది. సో ఈ భయంతో అడవాడు చేసి ఈయన అపవాదం ఆలకేస్తాడు. అంటే రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు మీరు కూడా ఈ ఇష్యూస్ ఏమైనా అడుగుతున్నారు నన్ను. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? మళ్ళీ మన మాట నీకు పెట్రోల్ డీజిల్ గురించి ఏటి తెలిసిన మాట్లాడుతున్నాం మిస్టర్ పవన్ కళ్యాణ్. నీకు తలా తోక ఏటి ఉండదు, చదువు లేదు. ఫస్ట్ ప్లీజ్ మైండ్ దిస్. మొహమాట లేకుండా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నాడు ఎవడైనా ఈ ఇండియన్ ఆయిల్ కంపెనీ లేకపోతే ఐఓసి, హెచ్పిసిఎల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, స్టాక్ మార్కెట్లో అలా ట్రేడ్ అవుతున్నాయి. చూసుకోసారి బ్యారల్ రేటు గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ కొంటే దాంట్లో నుంచి 18 బై ప్రొడక్ట్స్ వస్తాయి. 18 పైచీలక. అందులో కిరోసిన్, ఏరోప్లేన్ ఆయిల్, గ్రీజు, మ్యాంగనీస్, గ్రీజు, పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ వస్తాయి. ఒక్క పెట్రోల్ అమ్మితే చాలాడు ఆడు క్రూడ్ ఆయిల్ రేటు మనమే కొంటున్నాం కదా సార్. ఎంత అంటే లీటర్ ఎంత పెట్రోల్? ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు. ఎక్కడ లేని రేటు మన ఆంధ్రప్రదేశ్లో 113 ఇవ్వాలి. నరేంద్ర మోడీ చెప్పింది మీరు అంటావా? ఇందా పళ్ళు వద్దు, నేను కొరకూడదు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నా. మంటెక్కిపోతుంది. మూసుకుని ఇంట్లో కూర్చో. జబ్బడిపోయావు కదా, ఇంట్లో ఉండు. బయటకు వచ్చి మాత్రం అసందర్భ పేలపనల పేలకు జాగ్రత్త విను. ఇదే క్రూడ్ ఆయిల్ రేటు విదేశీ మార్కెట్లో తగ్గిన ఉదంతం లాస్ట్ 2-3 years నుంచి ఇన్ని చూపిస్తాను నేను. 2014 నుంచి తగ్గుతూ వచ్చింది బ్యారెల్ కదా. ఏ రోజైనా మీరు 10 రూపాయలు తగ్గించారా? మీరు ఒక్కసారి నరేంద్ర మోడీ 10 రూపాయలు తగ్గించాడు కణికిలాడు. తర్వాత పెంచింది 100 రూపాయలు. బాటా రేట్లో 100 రూపాయలు స్థిరం చేసి దాని మీద పెరిగిందో 10 రూపాయలు తగ్గిస్తారా? పైపచ్చిలు కంటిన్యూస్గా 1500 కోట్లు లాస్ అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లాస్ ఎవరికి వస్తుంది? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇండియన్ ఆయిల్ కంపెనీకిను హెచ్పిసిఎల్కి లాస్ వస్తుంది 1500 కోట్లు అని చెప్పారు. లాస్ ఎవరికి వస్తుంది? బిజినెస్ చేసేవాడికే కదా. వాళ్ళ లాస్ నీకెందుకు? వాళ్ళ లాస్ నీకెందుకు? వాట్ ఆర్ యువర్ కనెక్టెడ్? మూడో పాయింట్, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు మాకు రేట్లు తగ్గలేవు. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగగానే మీకు రేట్లు పెంచారు. మీరు ఎవరిని ప్రవేశించడానికి? ఆయిల్ కంపెనీలు. ఇందులో నరేంద్ర మోడీ కడుపు కొట్టుకోమంటే మేము కొట్టుకుంటున్నాం. నువ్వేం కొట్టుకుంటున్నావు? స్పెషల్ ఫ్లైట్లోనే కదా వెళ్ళావు. టికెట్ తీసుకుని ఎవరితో పక్కన కూర్చుని ఫ్లైట్లో వెళ్ళావా? ఎందుకు వెళ్తున్నావు అసందర్భ పేలపల్లి? కార్ల దిక్కుమాల కాన్వాయ్లో తగ్గిస్తే మాకేమైనా వద్దరింపా? అవి కూడా ప్రభుత్వ ధనంతోనే వాళ్ళు వెళ్తారు, కానీ ఆయన పర్సనల్ నిధులను పెట్టుకుని అయితే ఆయన వెళ్ళరు. కానీ సామాన్యుడి పరిస్థితి అలా ఉండదు. అదే కదా, నా డబ్బులతో నేను నా పెట్రోల్ డీజిల్ కొట్టించుకుని వెళ్తున్నాను, మీ డబ్బులతో మీరు పెట్రోల్ డీజిల్ కొట్టుకుని తిరుగుతున్నాను మార్కెట్లో. సో ఏ అర్హత ఉందని మాట్లాడాడు. సరే, ఇప్పుడు సామాజిక వర్గం గురించి మాట్లాడదాం. మీది కొణిదల, వెరీ గుడ్. మీలో అందరిలో పనికొచ్చినాడు ఒకే ఒక్క ఆయన చిరంజీవి గారు. ఆయన సొంతంగా స్వయం ప్రతిపత్తితో ఆయన ఎదిగిన వ్యక్తి. ఇవాళ స్వయం ప్రతిపత్తితో ఎదగడం అంటే ఆయన కడుపును పుట్టిన రామ్ చరణ్ కూడా, లేకపోతే ఆయన సొంత మేనల్లుడు అయిన బన్నీ, ఆయన అల్లు అర్జునే ఆయన. సో వీళ్ళిద్దరూ ఎలా ఎదిగారు, మీరు అదే విజయ్ సినిమాలు చేసుకుంటే ఎలా ఎదుగుతున్నారు? తాడి చెట్టు ఎక్కేవాడిని 3 పొంతలు కాదు 30 పొంతలు తోసినా మిమ్మల్ని గుద్దుబంట్ల కింద దించుకునే పరిస్థితి తప్ప స్వయంగా నిలబడేది లేదు. 2 రోజులు సినిమా చేస్తే 10 రోజులు ఇంట్లో పడుకుంటారు. 2 రోజులు ప్రజల్లోకి వస్తే నెలలు ఇంట్లో పడుకుంటారు.
అది కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా పిలిపిస్తే వచ్చి మమ్మల్ని ఉద్ధరించడానికి పనికిమాలిన పేలాపనలు. మీకు ఇంకో మాట చెప్తాను ఇవాళ, మళ్ళా మనమాట ముద్రగడ గారి కినికి ఏడి తగ్గిపోయిందండి. ఏడి తగ్గిపోయింది ముద్రగడ గారి కినిక్కిను. చిరంజీవి గారు లేట అయినా ముద్రగడ గారిని పరామర్శించడానికి వెళ్ళారు. ఆయనకి ఏమైనా తగ్గిపోయిందా? కానీ మనోడు ఓవరాక్షన్ కదా, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కాబట్టి ముద్రగడతో విభజించేస్తుంది. గమనించారా మీరు ఇది? అవును, గమనించారా లేదా? అంటే సొంత తెలివితేటలు లేవని ఒప్పుకోక్కర్లేదా? ఆయన ఎవరి కోసం చేస్తాడు ముద్రగడ? సామాజిక వర్గం కోసమే కదా. ఇలా మూసుకుని ఉంటే ఆయన రాజకీయ క్షేత్రంలో ఈ రోజుకి కూడా తిరుగులేని నాయకుడు. ఎప్పుడైతే సామాజిక వర్గం ఎత్తికి పెట్టుకున్నాడో ఆ రోజు నుంచి ఆయనకి రాజకీయ కష్టాలు. అవునా కదా? ఖచ్చితంగా. ఇప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగ గారు అబ్బాయి చూడండి రాదా, తెలుగుదేశంకి వెళ్తే 15-20 సంఘాలు ఆయనకి సపోర్ట్ చేయవు, వైసీపీకి వెళ్తే 15-20 సంఘాలు సపోర్ట్ చేయవు. అలాగే ముద్రగడ గారికి కూడా అదే పరిస్థితి కదా. ఇంతో అంత వైఎస్ఆర్సీపీకి ఎడ్ చేస్తే ఆయన రాజకీయాల్లో ఎటు కాకుండా పోయాడు. ఇంకోటి హరిరామ్ చౌగే గారు, మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, కేఎస్ఎస్ అని పెట్టాడు. క్షేత్రస్థాయిలో న్యూ పార్టీ నిర్మించుకోవడం లేదు దేవుడికి తెలుసు, కానీ ఆయన అయితే క్షేత్రస్థాయిలో కేఎస్ఎస్ అని పెట్టి కాపు సంక్షేమ సమితిని సంఘాలను ఏర్పాటు చేయగలిగాడు. 10 మంది అందులో మెంబర్లు ఉన్నారు. 10 మందికి ఎంత చేయాలో సేవ చేస్తున్నాడు ఆయన. ఆయన ఎన్ని ఉత్తరాలు రాసి ఉంటాడు నీకు, నువ్వు చేసి కోతి పనులకి? ఏ రోజైనా నా మిత్రుడు, నాకు మా ఇంట్లో పెద్ద సభ్యుడు, కుటుంబ సభ్యుడు పరస పరమేశ్వరరావు గారు అని, నేను ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ సమాజంలో ఆ సామాజిక వర్గం కోసం ఎలా పరితపిస్తున్నారో, వాళ్ళ సేవా తత్పరత ఎలా చాటుకుంటున్నారో నిలువెత్తు నిదర్శనాలు. మా పరమేశ్వరరావు గారు 10 మందిలో ఎక్కడున్నా సరే మా అందరూ ఎలా ఉన్నామో చూసుకునే మనస్తత్వం ఆయనకి. మేము తిన్నామో లేదో తర్వాత ఆయన తింటాడు, మా అందరూ తింటారు, అందరికీ అన్ని అందిదాకా ఆయన నిద్రపోడు కూడా. అలాంటి వ్యక్తుల సాన్నిధ్యంలో ఆ సామాజిక వర్గం మీద మాకు ఎంతో గౌరవం ఉంది. వాళ్ళనే తిడతాడు, ఓట్లు వేయలేదంటారు, ఏటి ఉందని ఓటేస్తారు వాళ్ళు. ఇది కూడా చెప్తున్నాను, ఈసారి మీరు ఎలక్షన్ గెలిచారు చూసారా, ఆ సామాజిక వర్గం రంగగారు చనిపోయిన తర్వాత ఎవరో ఒకరు మాకు ఒక ఐకానిక్ పర్సనాలిటీ కావాలని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి మావాడని గర్వంగా చెప్పుకుంటారనే దానికి వెసులుబాటు తీసుకుని మీకు ఇవాళ కన్సర్న్ చూపిస్తే ఏం మాడతాను రాళ్ళని 2 చోట్ల ఓడగొట్టరా. నీ ఎజెండా నీకే తెలీదు. జీవితాంతం తెలుగుదేశంలాగే పొత్తులు లేదే, స్వయం ప్రతిపత్తి లేదు. రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కాకుండా ఉండనుకోనంటే దేనికి? దొన్నపోతలు తోడడానిక? నేను అడుగుతూ అందరికీ ఇలా పత్తికాయలు ఇండెట్టండి అందరికీ. మనోడు ఓన్లీ తెలుగుదేశాన్ని రక్షించడానికి, ఒకసారేమో ఓట్లు చీలగొట్టడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, రెండోసారి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను కూడా ఇటుపక్క మలుచుకోవడానికి. అదే కదా టాస్క్ 2 సార్లు. 19లో సొంత వేతనాలు, 24లో అక్కడ ఆళ్ళ మరత ఎట్టడానికి. మళ్ళీ నువ్వేమైనా కుమారస్వామి లాగా పెద్ద వైభవం ఉన్నవాడు అంటే ఆయన అట్లీస్ట్ మైసూరు ప్రావిన్స్ అంతా ప్రభావితం చేసుకుని కుమారస్వామి పార్టీ గెలుస్తుంది. ఆయన కింగ్ మేకర్ ఎలా అవుతాడు? అవతల బీజేపీ వాడు గెలిచినా ఆ సీట్లే తక్కువ పడితే చచ్చినట్టు ఆయన ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితి. అవతల కాంగ్రెస్ వాడు గెలిచినా చచ్చినట్టు ఆయన ముఖ్యమంత్రి చేసుకునే. నీ నేపథ్యం ఓ పారి కుమారస్వామితో పోల్చు, మళ్ళీ 21 బాటర్ సిస్టంలో తెలుగుదేశంలో అక్కడ లేకుండా పడేసిన సీట్లు తగలెట్టుకుని ఆ క్యాండిడేట్లు కూడా వాళ్ళకి టికెట్లు అకామిడేట్ చేయలేకపోతే నేను ఎత్తికి పెడితే అవతల బీజేపీ వాడు ఎందుకు పనికిరాని బీజేపీ వాడు జోకేవాడు అంటే పవన్ కళ్యాణ్. వాడి వల్ల వాళ్ళకే ఉపయోగం ఉండదు, వాళ్ళకే బాగా తెలిసిన వాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళతో కలిపి బలవంతా నీడ్చుకొస్తే ఈ టికెట్లు కూడా త్యాగం చేసి వాళ్ళ మొఖాన్ని పెడితే వీళ్ళు గెలిచేస్తే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ కనబడుతుంది మనోడికి. అరే బాబు, నిన్ను ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్లాంట్ చేసిన పార్టీ ఏది? విభజన తర్వాత కాంగ్రెస్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి. ఎందుకంటే ప్రజల్లో ఒక భావావేశాన్ని క్రియేట్ చేశారు మీరు కాంగ్రెస్ మీద పూర్తి ద్వేషంతో. ఆ దెబ్బకి కాంగ్రెస్ నుంచి పారాచూట్లు వేసుకుని వైఎస్ఆర్సీపీలో తగలడిన వాళ్ళు అందరూ కూడా ఓడిపోయారు ఆ ద్వేషానికి. అది తెలుగుదేశం సక్సెస్. ఆ మిషన్ అది కంప్లీట్ చేయగలిగాం అక్కడ. ఇంకా పూర్తిగా తర్వాత వచ్చిన పరిణామంలో 2 టర్ముల్లో వైఎస్ఆర్సీపీ సగం 190 మందిని చంపేసింది కాంగ్రెస్ వాళ్ళని. మళ్ళీ సెకండ్ రాజకీయాలు చెల్లిని తీసుకొచ్చి మళ్ళీ తగలెట్టరు మన నెత్తికి. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ నీ రోల్ ఏంటంటే ఎంతసేపు ఆ కాంగ్రెస్ వాళ్ళ మీద పడేయడం యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ బీజేపీ. ఇక్కడ వీళ్ళకి అవసరం లేనప్పుడు 19లో సొంత పెత్తనాలు తిట్టారు కదా బీజేపీని. కాసేపు నేను దూరంగా ఉన్నట్టు నటిస్తే ఎప్పటికైనా మళ్ళీ పాసిఫై చేయడానికి ఉపయోగపడతాను. ఈసారి ఉపయోగపడ్డావు కదా. అందుకని నరేంద్ర మోడీ భజన. మూడోది ఇప్పుడు వచ్చేసరికల్లా సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాం. ఓడగొట్టారు అంతానే. ఓడగొట్టే దగ్గర ఇప్పుడు మీరు ఈ సామాజిక వర్గానికి ఆపసు రక్షణ కోసం, సమితి కోసం, దేనికైనా ఒక 10 రూపాయలు ఇచ్చింది ఉదంతం చెప్పండి. అది మీ రాజకీయ ఆరంగేట్రంకి మొన్న 5 కోట్లు మీ జేబులో తీసి పెట్టుబడి. సభ్యత్వాలు 150 నుంచి 21 లక్షలు పెరిగారు. మీరు 500 సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ ఇస్తారు నాకు తెలిసి, బ్లాంకెట్ పాలసీ అంటాం. వాళ్ళకి 30 రూపాయలు కూడా పడదు.
సో ఇవన్నీ గిమ్మిక్లు తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మీరు సత్యశీల చెప్పాలంటే ఇప్పుడు టీవీ మూర్తి గతంలో మహా టీవీలో ఉండేవాడు. మీ మీద స్టింగ్ ఆపరేషన్ గ్రాండ్ కాకతీయ హోటల్లో కోడిపెట్టలో దొరికారు కదా డబ్బులు, విదేశస్తులు తెచ్చి డబ్బులు తీసుకుంటూ ఎన్ఆర్ఐ ఫండ్లు ఇవన్నీ కొత్త కథలు ఏవో చెప్తే దొరికారు కదా కోడిపెట్టల. అందరూ మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఆ రోజు కదా ఆ ఛానల్తో బేరసారాలతో మూర్తి ఆ ఛానల్ వదలవలసిన కారణం కూడా అదే కదా, డిబేట్ మధ్యలో బాయ్కట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. మీకు మర్చిపోవచ్చు, మా జ్ఞాపకం ఉన్నాయి. సో ఇవన్నీ గురువిందగించి నలుపులాగా పెట్టుకుని కేవలం చిరంజీవి గారి వలన ఏదో అనుకుంటే భ్రమల్లో ఉండండి, ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఉండండి. అట్లీస్ట్ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఆల్రెడీ చిరంజీవి గారి ధర్మం అని ఆ ప్రజారాజ్యం అని సగం పుట్టుముంచారు. తర్వాత మిమ్మల్ని నమ్ముకుని కొంతమంది ఇంకా పాపం వెరుబాగులలో తిరుగుతున్నారు. అతి దగ్గరలో ఆల పుట్టు కూడా మునిగిపోతుంది. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు కొంతమంది విజ్ఞత ప్రదర్శించిన బొలిశెట్టి గారు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చారు. ఈ చిన్నపిల్లల ఆటలు మనతో కుదరవండి. సో ఇవన్నీ గమనిస్తూ ప్రజలు గమనించట్లేదన్న ఫాల్స్ ఇల్యూజన్లో మాత్రం ఉండకండి. ప్రజలు అందరూ గమనిస్తారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు సందర్భం సముచితం లేకుండా అవాకులు చెవాకులు 4 మాట్లాడడానికి అక్కడ మీకు చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడైనా హాల్లో మీటింగ్ పెట్టుకుంటే మీ ట్రాన్స్లో ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు ఏడు చెప్పినా కేరింతలు కొట్టుకునే ఉంటారు. అంచేత మీకు ఆ మొమెంటం చూసి అది ఏదో అనుకుంటే దాని రిప్రికేషన్స్ మొత్తం ఏపీ అంతా ఉన్నాయి వాళ్ళ. మీరు నిన్న జై ఆంధ్ర అని ఒకటి అనమన్నారు, బాగుంది, చాలా బాగుంది. ఇంక అమరావతి అనొద్దు, ఆంధ్ర అనండి అన్నారు, చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ ఆంధ్రాకి వైబ్రేషన్స్ ఎటు నుంచి వస్తున్నాయి ఒకసారి గమనించుకోండి. ఆంధ్ర అని అనుకోవడానికి, ప్రౌడ్ టు బీ అని ఆంధ్రైట్ అని చెప్పుకోవడానికి అట్లాంటి వైబ్రేషన్స్ మీరు క్రియేట్ చేస్తారంటే మీకు మైక్ పట్టుకున్న 2వ నిమిషం నుంచి కులం మతం మాట్లాడకుండా ఏదైనా స్టేట్మెంట్ చూపించండి. ఎక్కడ మీరు పేలిన సందర్భ పేలాపాలన్నింటిలో చదువు ఉండుంటే చదువు సంస్కారం ఇస్తుంది. ఎలాంటి సంస్కారం ఇస్తుంది? సమాజ సంస్కారం ఇస్తుంది. మీకు నాకు క్లాస్మేట్స్ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. మనం ఏ రోజైనా మాట్లాడాము? మనం ఎందుకు మాట్లాడాం? వీ నో దేర్ డెకరం, వీ నో అవర్ డెకరం. ఈ అవర్ డెకరం అండ్ దేర్ డెకరం రెండు సింక్ అయ్యి సొసైటీలో ముందుకెళ్తూ ఉంటాం. ఈ ఇంట్లోంచి బయటికి రాడు, కార్వాన్ దిగడు, చేతులు పట్టుకుంటే జబ్బాలు సెల్ఫీసేట. ఇదేటండి నాకు అర్థం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.